హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అండి. ఈ వీడియోలో నేను బోత్ ప్రెస్టేజ్ బ్రాండ్ అండ్ స్టాల్ బ్రాండ్ నుండి యూస్ చేసిన ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ రివ్యూ అనేది చేస్తున్నానండి. సో నేను ఇవి అన్బాక్సింగ్ వీడియోస్ చేసినప్పుడు నాకు మెయిన్గా వచ్చిన కమెంట్స్ వచ్చేసి, మీరు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కదా, అందులో రైస్ ఎలా కుక్ చేస్తున్నారు, హై ఫ్లేమ్ పెడితే మాడుతుంది కదా అని చాలామంది డౌట్స్ అనేది నాకు కమెంట్స్లో ఇచ్చారండి. సో మెయిన్గా నేనైతే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ చాలా యూస్ఫుల్ అండి. మనకి అడుగంటడం మాడడం అనేది ఉండదు హై ఫ్లేమ్ పెట్టినా కూడా, ప్రెషర్ పెట్టినప్పుడు. సో నేనైతే ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి మెయిన్గా యూస్ చేస్తుంది రైస్ కుక్ చేయడానికి అండ్ నాన్ వెజ్ కుక్ చేయడానికి. అండ్ నార్మల్గా చిన్న సైజు స్టాల్ ప్రెషర్ కుక్కర్ అయితే తక్కువ క్వాంటిటీ రైస్ కుక్ చేయడానికి అండ్ పప్పు అలాంటివి ఏవైనా ఇంకా ఏమంటారు కాబూలి చెనా అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉడకబెట్టడానికని యూజ్ చేస్తానన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ప్రెస్టేజ్ 3.5 లీటర్స్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. సో రైస్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది. మీకు నేను గరిట పెట్టి కూడా చూపించాను. కింద ఏమాత్రం అడగంటదండి. ఎలా నీట్గా ఉంటుందో అలా నీట్గా స్టీల్ కలర్లోనే ఉంటుందన్నమాట. అస్సలు అడగంటదు. నేను ఎలా రైస్ కుక్ చేస్తాను అంటే, ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటానండి. సో దాన్ని కడిగి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ విజిల్ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్ పెడతానండి ఒక విజిల్ వచ్చే వరకు. తర్వాత సెకండ్ విజిల్ రావడానికి ముందు నేను దాన్ని కంప్లీట్ సిమ్లో పెట్టేసి సెకండ్ విజిల్ వచ్చాక ఆఫ్ చేస్తానన్నమాట. సో అప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే ఇంత బాగా రైస్ అనేది కుక్ అవుతుంది. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాసెస్ అదండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాన్ వెజ్ కుక్ చేస్తాను ఎక్కువగా. దట్టు మటన్ ఒక్కటే కుక్ చేస్తానన్నమాట. ఎందుకంటే అవి కొంచెం ఈజీగా కుక్ అవ్వవు కాబట్టి నార్మల్గా కుక్ చేస్తే. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి స్టెప్ బై స్టెప్ మటన్ ఎలా కుక్ చేశాను అనేది. అంటే చాలామందికి డౌట్స్ ఉంటున్నాయన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఇది హై ఫ్లేమ్ పెట్టి మీరు ఎలా కుక్ చేస్తున్నారు, మాడుతుంది కదా అని చెప్పేసి. సో క్లియర్గా ఇందులో చూపించాను. నేను మటన్ కుక్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో 6 విజిల్స్ ఇస్తానండి. 6 విజిల్స్ ఇచ్చాక దాన్ని ఆఫ్ చేస్తాను. నాకు కుక్ అయిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మటన్ అనేది దాని క్వాలిటీ బట్టి ఎన్ని విజిల్స్ పడుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అప్పుడప్పుడు 6 విజిల్స్కి అవ్వకపోవచ్చు, ఎక్కువ పట్టవచ్చు. లేదంటే అప్పుడప్పుడు ఒక 4 విజిల్స్లోనే కుక్ అవ్వచ్చు. మీకు అది ఐడియా ఉండే ఉంటుంది. లేత మటన్ ఉంటుంది, ముదురు మటన్ ఉంటుంది కాబట్టి. సో అలా అనమాట. మనము హై ఫ్లేమ్ పెట్టినా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, కుక్ చేసేటప్పుడు ఎక్కడ మనకి స్పిల్లేజ్ అనేది లేదు. అది మెయిన్ అండి. నాకు ప్రెస్టేజ్ బ్రాండ్లో బాగా నచ్చింది ఏంటంటే, వాటర్ కొంచెం అటు ఇటు ఎక్కువైనా కూడా స్పిల్లేజ్ అనేది లేదు. నేను చాలా తక్కువ గమనించానమాట. బట్ స్టాల్ ప్రెషర్ కుక్కర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్పిల్లేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉందండి. అంటే మనము కావాల్సినన్ని వాటర్, మామూలుగా ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పెట్టాలి కదా ప్రెషర్ పెట్టినప్పుడు, లేదంటే మాడిపోతుంది. కావాల్సినంత పెట్టాలి. కొంచెం ఎక్కువ అయినా కూడా మనకి ఏదైతే ఈ స్టాల్ బ్రాండ్ ఉందో అందులో స్పిల్లేజ్ అనేది చాలా ఓవర్ స్పిల్లేజ్ ఉందండి. చాలా వాటర్ అనేది బయట కారిపోతుంది. సో అదొక్కటి నేను డిఫరెన్స్ అయితే చూశానండి ప్రెస్టేజ్ బ్రాండ్కి అండ్ స్టాల్ బ్రాండ్కి. మిగతాదంతా సిమిలర్ అనమాట. నేను స్టాల్ ప్రెషర్ కుక్కర్లో కూడా రైస్ కుక్ చేసి చూపించానండి. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పాను కదా, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ విజిల్ హైలో వచ్చాక సెకండ్ విజిల్ అనేది రావడానికి నేను సిమ్లో పెట్టి సెకండ్ విజిల్ వచ్చాక తీసేస్తానమాట. సో నాకు రైస్ కుక్ చేసినప్పుడు అయితే ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించలేదండి. సిమిలర్గా కుక్ అయ్యాయి. బట్ నార్మల్గా పప్పులు ఉడకబెట్టినప్పుడు, లేదంటే ఏదైనా కాబూలి చెనా, లేదంటే బొబ్బర్లు అలాంటివి ఉంటాయి కదా, అవి ఉడకబెట్టినప్పుడు మటుకు ఓవర్ స్పిలేజ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. దట్టు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పెడితే, బట్ లిమిటెడ్గా వాటర్ పెడితే ఏంటంటే మీరు 2 విజిల్స్ ఇచ్చేసి ఆఫ్ చేసి కుక్ అయిందా లేదా, ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. లేదంటే అది మళ్ళీ అడగంటిపోతుంది వాటర్ అంతా అయిపోయి. అదొకటి మీరు చూసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది స్పిల్లేజ్ ఎక్కువ ఉంది. సేమ్ రైస్ కుక్ చేసినప్పుడు మనకి ప్రెస్టేజ్ బ్రాండ్లో అలా లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఇది వచ్చేసి ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ ఆఫ్ బోత్ ప్రెస్టేజ్ బ్రాండ్ అండ్ స్టార్ బ్రాండ్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. నన్ను అడిగిన కమెంట్స్ అండ్ డౌట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా వీడియో చేసి చూపిస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.